హలో అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి బెండకాయ తాలింపు. ఇది కేరళ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్ రెసిపీ అండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ బెండకాయలు కడిగి బాగా తుడిసి నేను కట్ చేసి పెట్టుకున్నాను. అలానే ఈ బెండకాయ తాలింపుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: కరివేపాకు, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, అలానే ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు తీసుకున్నానండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యే టైంలో నేను ఈ పోపు దినుసులన్నీ వేసేస్తున్నానండి. ఈ బెండకాయ ముక్కల్లో కొంచెం నేను టర్మరిక్ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, అలానే పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసేస్తున్నానండి. మొత్తం వేసి బాగా కొంచెం మగ్గేటట్టు ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు మనము ఈ కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్లోకి ఇప్పుడు వచ్చేసి నేను కొబ్బరి తురుము వేసుకుంటున్నానండి. వీళ్ళు వేసుకుంటే మెయిన్ పత్తి తాలింపులోకి కొబ్బరి తురుమే వేసుకుంటారండి. ఇప్పుడు చూడండి, ఇలా ఫ్రై అయ్యేటప్పుడు మనం ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలు ఇవన్నీ వేసేద్దాం. వేసేసి బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకుందాము. మూత పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడు చూడండి, నేను మూత ఓపెన్ చేసి నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే మూత ఎక్కువసేపు పెట్టినామంటే మనకు స్టిక్కీ అవుతాయి. ఎందుకంటే బెండకాయలు కదా, అందుకు కొంచెం అవి అతుక్కుంటాయి. మనము ఇలా ఓపెన్ చేసి మనం ఫ్రై చేసుకున్నామంటే అతుక్కోకుండా ఒకటొకటి నీట్గా ఉంటుందండి ఈ ఫ్రై. ఇప్పుడు వీళ్ళకి డైలీ ఇలాంటి రైసేనండి, బ్రౌన్ రైస్. వీళ్ళు ఇలాంటి రైసే తింటారు. ఈ రైస్లోకి ఆ తాలింపు అలానే సాంబారు వేసుకొని తినాలండి. ఈ జన్మకి ఇది చాలా అనిపిస్తుందండి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు అండి నేను ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను. ముందు ఎందుకు వేయలేదంటే ఎక్కువ వాటర్ వచ్చేస్తాయి. అందుకోసం ఇలా ఫ్రై అయిన తర్వాత నేను సాల్ట్ వేస్తున్నాను. ఫైనల్గా బెండకాయ తాలింపు రెడీ అయిందండి. సూపర్గా ఉందండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.